పేరు బొడ్డు సునీల్ కుమార్. నేను సింగిరెడ్డిపల్లి గ్రామం, పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. విషయం ఏంటంటే మహీంద్రా ఫైనాన్స్లో నేను 2020లో బొలెరో పికప్ వ్యాన్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. అది ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ చేశారు. దాన్ని నేను ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ ఆపకుండా నేను గడువుగా కట్టుకుంటూనే 2024 దాకా ఇన్స్టాల్మెంట్లో అయిపోతుంది. ఇంకా 3 ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉండగా నా వెహికల్ వరంగల్లో కిరాయికి పోతుండగా అసనపర్తి మండలం సీతాపేట క్రాస్ రోడ్ దగ్గర కొంతమంది గూన్స్ లాగా వచ్చి నా వెహికల్ని, మా డ్రైవర్ని గల్లబట్టి బయటికి లాగి బండి ఎత్తుకోవడం జరిగింది. దాని గురించి ఎమ్మటే తదుపరి శేఖర్ డ్రైవర్ నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్తే నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. అక్కడ కంప్లైంట్ ఇస్తే అసనపర్తి మండలం కమిషనరేట్లో పోలీసులు కూడా ఎవరు పిటిషన్ ఇచ్చినా తీసుకోలేదు. అక్కడ తదుపరిగా నేను అక్కడ పిటిషన్ తీసుకోలేదంటే 100కి డైల్ చేసి సరే ఇట్లా జరుగుతుంది అని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఫోన్ చేసినా కానీ పట్టించుకోకుండా ఉన్నారు. సో ఎమ్మటే నేనేం చేసినా శేఖర్ ఫోన్ చేసి చెప్పగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా సరే ఇట్లా బండి ఎత్తుకపోయారు అది ఇది అని చెప్పి కంప్లైంట్ ఏంగా తెలిసింది ఏంటంటే మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుపోయారని తెలిసింది. 4 సంవత్సరాలు 48 ఇన్స్టాల్మెంట్లలో నేను పూర్తిగా కట్టేసి లాస్ట్ 3 ఇన్స్టాల్మెంట్లు పెండింగ్ ఉన్నాయి. అది కట్టలేదని చెప్పి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, నాకు ఇంకా ఏ ఒక్క ఇంటిమేషన్ లెటర్ ఇవ్వకుండా బండి తీసుకుపోవడం జరిగింది. దీని గురించి నేను 13వ తారీఖు తెల్లవారుజామున 8ంటికి బండి తీసుకెళ్తే నేను అదే రోజు ఫోన్ వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో పట్టించుకోలేదంటే నేను అమ్మటే బయలుదేరి కొత్తగూడెం ముర్రేడు వాగు పైన కోటక్ మహీంద్రా బ్యాంక్ పైన ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి కలిసిన. నేను కలిసి అక్కడ మేనేజర్తో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే ఇట్లా పెండింగ్ ఉన్నాయి సార్ అది ఇదని అంటే, లేదు సార్ మీరు కట్టాలి, మీరు ఇంత పెండింగ్ ఉన్నాయి, మీరు ఇట్లా వెహికల్ తీసుకోవడానికి లేదు కదా సార్ అని చెప్పి అడిగితే, సార్ మీరు ఇప్పుడు 3 EMIలకి బండి ఎట్లా ఇంటిమేషన్ లేకుండా ఎట్లా తీసుకోపోయారు సార్ అని అడిగితే అతను కేర్లెస్గా సమాధానం చెప్పడం, మీరు నన్ను కదా అడగేది నా పై ఆఫీసర్ని అడగండి అని చెప్పి అర్థం పర్థం లేని మాటలు చెప్పడం. అది కాకుండా సార్ మీరు ఒకవేళ కట్టినా కానీ ఇంతకీ మీరు ఇంకొక 50,000 ఎక్స్ట్రా కట్టాలని చెప్పారు. ఎందుకు సార్ అని చెప్పి నేను డబ్బులు కట్టేస్తాను నా బండి రిలీజ్ చేయనని చెప్పినా కానీ 50,000 అదనంగా అడిగింది. 50,000 దేనికనంటే 20,000 పెనాల్టీలు వేసి 30,000 ఎక్స్ట్రా నాకు ఇవ్వండి అన్నట్టు ఆయన అడిగిండు. అంత డబ్బు నేను కట్టలేనండి అని చెప్తే, మీరు కట్టకపోతే మీరు బండి తీయం సార్ అంటే, ఎట్లా సార్ మీరు చేసేది ఇల్లీగల్ కదా, అసలు ఇది పాట్నా హైకోర్టు మే 19, 2023లో కూడా పాట్నా హైకోర్టు కీలక తెరిపించింది. ఏది వెహికల్స్ గురించి ఇట్లా రికవరీ చేయడానికి లేదు, ఏమన్నా ఉంటే ప్రొసీడింగ్ కోర్టు ఆర్డర్తో ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఆథరైజ్ పోలీస్ ఆఫీసరే ఒక వెహికల్ అనేది తీసుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేద్దడం అనేది ఉంది. RBI గైడ్లైన్స్ కూడా మీరు ఫాలో కాలేదు. మీరు చేసేది అన్యాయం అని అంటే, నువ్వు ఏం చేస్తావు, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు ఏం చేస్తావు మమ్మల్ని ఏం చేయలేవు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగింది. తదుపరిగా నేను దగ్గరలో ఉన్న మాకు వేడుల బయారం నియర్ బై పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, పిటిషన్ ఇచ్చిన. 14వ తారీఖు తదుపరి 2వ రోజు 14వ తారీఖు నేను పిటిషన్ ఇస్తే ఎస్ఐ గారు దీని గురించి మాట్లాడి టిల్ డేట్ ఇప్పటిదాకా ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సార్ ఫోన్ చేయడం, వాళ్ళు రావడం, ఆ తీసుకుపోయిన ఆయన రమేష్ రాకుండా లాయర్ని పంపించడం, లాయర్ వచ్చి సెటిల్మెంట్లు చేయడం. ఆ లాయర్ పేరు వచ్చేసి వీరభద్రం సార్, నిన్న కలిసి ఉండే ఆయన వచ్చి సెటిల్మెంట్ చేసిండు. నిన్న వచ్చిండు. నెల నుంచి ఎస్ఐ గారు కూడా ఈ కేసు గురించి అంటే FIR చేయండి సార్, 0 FIR చేయండి సార్, ఇది వెహికల్ తీసుకోవడానికి లేదు, ఇది ఇల్లీగల్, నాది క్రిమినల్ అఫెన్స్ సార్, నా డ్రైవర్ని కూడా పుడుతా చంపుతా అంటే ఆయన కూడా భయానికి అప్పుడు బండి ఇచ్చేసింది సార్ అని చెప్పి అది నేను ఆ కంప్లైంట్ కూడా పిటిషన్లో కూడా చెప్పి సార్కి తెలియజేయడం జరిగింది. అయినా కానీ సార్ ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. FIR చేయండి సార్ అని అంటే FIR చేయడం కుదరదు, ఇది సివిల్ మ్యాటర్ అన్నారు. దానికి సంబంధించిన సివిల్ మ్యాటర్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సేకరించి పాట్నా హైకోర్టు, 2007 సుప్రీంకోర్టు ఆర్డర్స్, ఇంకోటి వెహికల్ RBI గైడ్లైన్స్ ఇవన్నీ సార్ ఇది ఇల్లీగల్ సార్, సివిల్ కేసు అని చెప్పినా కానీ సార్ ఎటువంటి FIR చేయలేదు. తదుపరిగా 0 FIR చేయండి సార్, వాళ్ళు వస్తారు మాట్లాడదాం అన్నా కానీ సార్ కేసు కట్టకుండా ఇప్పటిదాకా 29 రోజులు అవుతుంది, నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. నా బండి అడిగితేనే వాళ్ళు ఇవ్వట్లేదు. అయినా కానీ ఆ 3 EMIలు నేను కట్టడానికి రెడీ, నేను కడతా అన్నా కానీ ఎక్కువ డబ్బులు అడగడం. నాది ఇంకొకటి ఆ 3 EMIలు కాకుండా నేను పర్సనల్ లోన్ ఇది తీసుకోవడం జరిగింది. ఆ పర్సనల్ లోన్లో కూడా ఈ డబ్బులు కడితేనే ఇస్తానంటే, ఇప్పుడు సార్ దీనికి కడితే నాకు వెహికల్ రిలీజ్ చేయండి, అది నా జీవన వృత్తి, దాని మీద నాకు సంపాదన ప్రతి ఒక్కటి దాని మీద ఉంటుంది, నాకు ఆ వెహికల్ రిలీజ్ చేయండి సార్, ఇది పర్సనల్ లోన్ ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి నేను మీకు తదుపరిగా ఒక లెటర్ రాసిచ్చి పలానా డేట్లో కడతా సార్, ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఈ బండితోనే నేను సంపాదనతో మీకు EMI కట్టేది, నాకు ఇబ్బంది అవుతుంది, మా కుటుంబం రోడ్డు మీద పడ్డది, నేనే వెహికల్తో వచ్చిన జీతంతోనే మాకు ఇల్లు గడుస్తుంది అని చెప్పినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఇప్పుడు కూడా నేను ఎస్ఐ గారిని అడిగినా కానీ సార్ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు, నాకు న్యాయం అయితే జరుగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.
లైక్ చేయండి.